రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని సమాజం తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కుమ్మెర జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్మెర గ్రామస్తులు ఈ రోజు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాకు మద్దతు తెలిపిన కేటీఆర్ మాట్లాడుతూ ఇక ఈనాటికి కులం పేరు మీద దాడులు దారుణమని అన్నారు. రెండేళ్ల చిన్నారికి కులం తెలుసా, మతం తెలుసా, పసిగుడ్డు ఏం అడిగిందని పొట్టన పెట్టుకున్నారని మండిపడ్డారు. ఈ ఘటనకు కారణమైన 8 మందిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారి ప్రాణాలు తీసిన వారికి ఎవరు అండగా నిలవొద్దని అన్నారు. రెండేళ్ల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి, దేవుడు దర్శనానికి రాకుండా చేసి, వారి మీద దాడి చేసి, మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి, ఆ తండ్రికి, వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థ చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా. హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా, ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈరోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని జైల్లో పెట్టాలా, ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. పిల్ల అయినా నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు